నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, జీవితంలో విజయం సాధించడానికి కావాల్సింది ఖరీదైన వస్తువులు కాదు, కేవలం లొంగని గుండె ధైర్యం, ఎదురులేని ఆత్మవిశ్వాసం. ఈ మాట నిజం చేస్తూ నేడు ప్రపంచ ఫుట్బాల్ రంగాన్ని తన వైపు తిప్పుకున్న ఒక 17 ఏళ్ల కుర్రాడి కథ ఇది. బార్సిలోనా నగర శివార్లలోని ఒక పేద మురికివాడ నుండి యూరప్ ఛాంపియన్గా ఎదిగిన లామిన్ యామల్ జీవితం ప్రతి ఒక్కరికి ఒక అద్భుతమైన నిదర్శనం. భయం అంటే ఏంటో తెలియకుండా పెరిగిన ఒక బాలుడు ఒత్తిడిని సైతం చిరునవ్వుతో ఎదుర్కొని ఎలా చరిత్ర సృష్టించాడో ఒకసారి చూద్దామా. లామిన్ యామల్ జూలై 13, 2007 స్పెయిన్లో జన్మించాడు. తండ్రి మొరాకో దేశస్థుడు, తల్లి ఈక్వటోరియల్ గినియాకి చెందిన మహిళ. వలస వచ్చిన ఆ పేద కుటుంబానికి బార్సిలోనాలో బతకడం అంత సులువు కాలేదు. నెలలా ఇల్లు అద్దె కట్టడం కూడా ఓ పెద్ద సవాల్గా మారేది. ఆ కష్టకాలంలో వాళ్ళకి అద్దె అడగకుండా సహాయం చేసిన ఇద్దరు సాధారణ వ్యక్తుల పేర్లు లామిన్, యామల్. ఆ ఇద్దరి దయాగుణానికి గుర్తుగానే ఆ తండ్రి తన కొడుకును లామిన్ యామల్ అని పేరు పెట్టాడు. ఏ స్టార్ ప్లేయర్ పేరు పెట్టలేదు, కేవలం మానవత్వాన్ని నమ్మి ఆ పేరు పెట్టారు. ఆ తర్వాత లామిన్ తల్లిదండ్రులు విడిపోవడంతో అతను రోకా ఫోండా అనే పేద కార్మిక ప్రాంతంలో పెరిగాడు. అక్కడ వీధులన్నీ విరిగిపోయిన రోడ్లతో, పేదరికంతో నిండి ఉండేవి. ఆ కాంక్రీట్ రోడ్ల మీద పార్క్ చేసిన కార్ల మధ్య లామిన్ ఫుట్బాల్ ఆడడం మొదలుపెట్టాడు. తనకంటే వయసులో పెద్దవాళ్ళు బలాఢ్యులు అతన్ని తోసేసేవారు, కింద పడేసేవారు, చూసి నవ్వేవారు. కానీ ఆ చిన్నారి మాత్రం ప్రతిసారి చిరునవ్వుతో పైకి లేచేవాడు. ఆ కఠినమైన వీధులే అతనికి జీవిత పాఠాలు నేర్పాయి. అక్కడ భయపడితే ఆట ఆడలేరు, ఆట ఆడకపోతే జీవితమే లేదు. అందుకే ఏ రోజు భయపడకుండా ఆడడం అలవాటు చేసుకున్నాడు లామిన్. అతనికి 7 ఏళ్ల వయసు ఉన్నప్పుడు బార్సిలోనా క్లబ్ ప్రసిద్ధ యూత్ అకాడమీ అయిన లా మాసియాలో ట్రయల్స్ కోసం వెళ్ళాడు. కానీ తొందరలో తన ఫుట్బాల్ బూట్లను ఇంట్లోనే మర్చిపోయాడు. అక్కడ కోచ్ ఒక పాత పెద్ద సైజు బూట్ల జతని ఇస్తే ఏమీ మాట్లాడకుండా వాటిని వేసుకొని మైదానంలోకి దిగాడు. ఆ చిరిగిన పెద్ద బూట్లతోనే అతను బంతిని స్పృశించిన విధానం చూసి కోచ్లు నూరెళ్లబెట్టారు. ఏ శిక్షకుడు నేర్పించిన అద్భుతమైన ట్రిక్స్ ఆ చిన్నారి సహజంగానే ప్రదర్శించాడు. ఆ రోజే బార్సిలోనా ఒక సరికొత్త రత్నాన్ని కనుక్కుంది. సరిగ్గా 15 ఏళ్ల వయసులో ఏప్రిల్ 29, 2023 లక్షలాది మంది అభిమానులతో నిండిన క్యాంప్ మైదానంలో బార్సిలోనా సీనియర్ జట్టు తరపున ఆడే అవకాశం వచ్చింది. గత 100 ఏళ్ల క్లబ్ చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో బరిలోకి దిగిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడైన లియోనెల్ మెస్సీతో పోలికలు మొదలైనా అతను ఏ రోజు ఒత్తిడికి లోను కాలేదు. నేను ఎవరితోనూ నన్ను పోల్చుకోను, కేవలం నా ఆట నేనే ఆడతానంటూ చిరునవ్వుతో సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత 2024లో స్పెయిన్ జాతీయ జట్టు తరపున యూరోపియన్ ఛాంపియన్షిప్లో ఆడే అవకాశం వచ్చింది. ఫ్రాన్స్, ఇంగ్లాండ్ లాంటి దిగ్గజ జట్లతో తలపడుతున్నప్పుడు 16 ఏళ్ల వయసులో సెమీఫైనల్లో ఫ్రాన్స్ లాంటి బలమైన జట్టుపై అతను కొట్టిన గోల్ ఫుట్బాల్ చరిత్రలోనే ఒక సంచలనం. 1958 నుండి బ్రెజిల్ దిగ్గజం పేలే పేరిట ఉన్న అత్యంత పిన్న వయసులో గోల్ కొట్టిన రికార్డును లామిన్ బద్దలు కొట్టాడు. జూలై 14న తన 17వ పుట్టినరోజు ముగిసిన మరుసటి రోజే ఇంగ్లాండ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో అద్భుతంగా ఆడి స్పెయిన్ను యూరప్ ఛాంపియన్గా నిలబెట్టాడు. ఆ టోర్నమెంట్లోనే బెస్ట్ యంగ్ ప్లేయర్ అవార్డు కూడా అందుకున్నాడు. అంతటి ప్రపంచ వేదికపై బాణాసంచా వెలుగుల మధ్య కెమెరాలన్నీ తన వైపు ఉన్నప్పుడు అతను చేతులతో ఒక సంజ్ఞ చేశాడు. తన వేళ్లతో 304 అనే నెంబర్లను చూపించాడు. అవి మరేవో కాదు, అతను పెరిగిన రోకా ఫోండా మురికివాడ పిన్ కోడ్ చివరి 3 అంకెలు. అంతటి శిఖరానికి చేరిన తను ఎక్కడి నుండి వచ్చాడో, తనను ప్రోత్సహించిన వీధులను తను మర్చిపోలేదు. మన జీవితంలో కూడా ఎదురయ్యే సవాళ్ళు, కష్టాలు ఎంత పెద్దవైనా కావచ్చు, కానీ గుర్తుపెట్టుకోండి, మైదానం ఎంత పెద్దదైనా మన మనసులోని భయం కంటే అది పెద్దది కాదు. రోకా ఫోండా మురికివాడ వీధుల నుండి నేర్చుకున్న ఆత్మవిశ్వాసంతో చిరునవ్వుతో ముందుకు సాగితే ఏ లక్ష్యమైనా ఎంత పెద్దదైనా చిన్నదైపోతుంది. నిరంతరం శ్రమిస్తూ మిమ్మల్ని మీరు నమ్ముకుంటే ఈ ప్రపంచంలో సాధించలేనిది ఏదీ లేదు. ఎందుకంటే మీకు మీరే ఓ విజేత కాబట్టి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.